మీకు జాబ్ ఓకే అయిపోయింది, మెయిల్ పంపిస్తాను, చూసుకోండి. థ్యాంక్స్ మేడం. నెక్స్ట్. ఎవరు రా నువ్వు? ఎలిమినేషన్ లోపల పోతున్నావు? నా ఇంటర్వ్యూకి లేట్ అయిపోతాను, హెల్మెట్ వేసుకుని వెళ్ళిపోతాను నా టెన్షన్లా. ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు బయట పెడితే దొబ్బుకోపోతాను, హెడ్కి హెల్మెట్ వేసుకుని వచ్చాను లోపలికి. హెల్మెట్ తీ. పట్టుకో. చప్పట్లో కొయ్యా రే కొయ్యి కొయ్యి కోని కొయ్యి ఆ మేకను కొయ్యి. ఆదివాసి అక్కిపిక్కలు వాడుతున్నావా? అవును బ్రో. మొత్తం ఆయన గడ్డానికి పోయి వేస్తున్నావు, జుట్టు కూడా పోయి పాపించవా? సరే బ్రో. అపో అబ్బాయిల పక్కన ఖాళీ ఉంది, మనకు కావాల్సింది అమ్మాయిల పక్కన లేదు. సర్లే ఏదో చేద్దాం. సరే ఓ బ్రో, బొట్టు పెట్టుకు అద్దాలు వేసుకు నువ్వే కదా, నీకోసం అమ్మాయి బయట వెయిట్ చేస్తా. పో పో పో. అబ్బా సరిపోయింది, ఇది పర్ఫెక్ట్ ప్లేస్. లక్స్ పాప పాటిన్నా కానీ ఈ లిప్స్ పాప ఎవరబ్బా? సర్లే ఒకసారి సోఫేద్దాం పోలా. యా ఊరు మా మీదా? నెల్లూరు. అవునా, మా చిత్తూరు పక్కనే. హో నైస్. ఇడి అందు లైన్కి బిడేస్తాను లవ్ సింబల్లా. బ్రదరు మీరేమేమి కోర్సులు చేసినారా? నేనా ఎస్ఏపి జావా పైథాన్ అన్ని చేసిండా. ఏంది అన్ని అవుట్డేటెడ్ కోర్సులు చేస్తున్నావా? అప్డేటెడ్ కోర్సులు చేయొచ్చు కదా. అప్డేటెడ్ కోర్సా అంటే? ఏఐ కోర్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవునా, మీరేం కోర్సులు చేసిండారు? యూఐ కోర్స్ చేసిన. యూఐ అంటే? ఉపేంద్ర ఇంటెలిజెన్స్. నీ కోర్సుల కన్నా నా కోర్సులే నయం. అందులో మా నాయన నన్ను చదివేస్తుంటే కదా ఈ బాధలను పడాలా. ఎద్దాలి పిల్ల బలే ఉందో చూసాక. అత్తమ్మ ఏం చేస్తారా? అదే అమ్మ నేను ఏం చేస్తారని. వాళ్ళతో నీకేం పని? ఎట్టడితే ఇంకేం చెప్తాం. సర్లే, చిత్తూరు నెల్లూరు దగ్గరే గానీ నువ్వు మటుకు కొంచెం దూరంగా ఉండు. సరిపోతుందా? వీడప్పుడు వచ్చేసాడా? బ్రో నీ పేరేం పేరా? స్వామి. ఫుల్ నేమ్ వేనా స్వామి? ఉత్త స్వామి. ఓకే స్వామి. ఈ మధ్య కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు ఎందులే. ఆ పిల్ల రా, కింగ్ ఫిషర్ బీర్ బాటిల్ మీద పిట్టలాగా కలర్ఫుల్గా ఉందా? పాప ఆ పిల్ల పేరు ఎంత కనుక్క? ఆ పిల్ల పేరుతో నీకేం పని? ఏమిలే, పేరు బాగుంటే ఐవోరికి చెప్పి జాతకాలు చూపించుకుందామని. పిల్ల కుళ్ళు నాకు ఏడా పిల్ల లైన్ వేస్తుందని. సర్లే హాయ్ అని చెప్దాం. హే హాయ్ సరోజా. సరోజా కాదు నా పేరు, సుప్రియ. సుప్రియ చూసావా? సుప్రియ అంట, ఇంక స్వీట్గా సుప్పి అని పిలుస్తా. ఏదరి పిల్ల అట్లా ఏదైనా పనికొచ్చే పని చేద్దాం. అర్జెంట్గా జాబ్ తెచ్చుకోవాలి, ఒక పిల్ల కూడా పట్టించుకోదు. ఏం తెగ తిప్పేస్తున్నాడా? ఈయన చూస్తే బాగా చదివి ఎలా ఉండరు? నాకు తెలిసి 2-3 వేకెన్సీలు ఉంటాయి. ఎందుకైనా మంచిది ఫస్ట్ మన పేరు రాపిచ్చేద్దాం. నా ఇంటర్వ్యూకి వచ్చినా. హల్దీ డ్రెస్ వేసుకొస్తాడా ఎవడైనా ఇంటర్వ్యూకి? ఎల్లో డ్రెస్ విజయ్ చికెన్ అని వేసుకొచ్చినా. ఎవడరా చెప్పింది? గూగుల్ తల్లి చెప్పిందన్నా. ఈ గూగుల్ తల్లి ఊరికనే ఉండదు అన్నా. నా పేరు ఫస్ట్ రాయనా? అయినా రాయనపా. వీడియో కుక్కరిచినట్టు అరుస్తున్నాడా అన్నా? ఒకసారి రాయనా ఫస్ట్. ఏదే ఏ పెట్టేదా నా మీద వాలేలాగుందే. సర్లే వచ్చిన పని చూద్దాం. అమ్మ బాబాయ్. ఇండియాలో అన్నిటికీ ఆప్షన్లు ఉంటాయి అబ్బా. నెక్స్ట్. అందరు వాడు మే కమింగ్ మేడం. ఎస్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. కుజ్జి మెత్తగా ఉంది. యా కంపెనీ మేడం? సామ్సంగ్ కంపెనీ. ఓహో నైస్. మేడం ఏసీ కొంచెం పెంచండి మేడం, చలిగా ఉందా? ఏసీ పెంచాలా? అదే టెంపరేచర్ పెంచండి మేడం అంటున్నా. ఇదేంటబ్బా మేడం కోపం వచ్చినట్టుగా ఉంది. సర్లే నా రెజ్యూమ్ తీసుకోండి మేడం. అందరి వాడు ఫ్రెష్ గా అయ్యా. ఏంటి నీ పేరు అందరి వాడా? అవును మేడం. మా ఇంట్లో నేను అందరితో కలిసి మెలిసి ఉంటానని చెప్పి నా పేరు అందరు వాడని పెట్టినారు మేడం. అది నేనే మేడం. 85%? ఎస్ మేడం.
వావ్, నైస్. సీసీ కెమెరాలో మనం మాట్లాడుకునేది వినపడుతుంది కదా మేడం. లేదు లేదు, వినిపించదు, మాట్లాడండి. యాక్చువల్లీ నాకు 85% వచ్చింది, దానికి చిప్స్ పెట్టి రాసిన మేడం. నేను కష్టపడి చదవలేదు. ఏంటి మరి ఇంత ఓపెన్ గా చెప్పేస్తున్నావు? నేను అన్ని ఇలా ఓపెన్గా మాట్లాడేస్తాను మేడం. ఓపెన్ అంటే మరి ఇంత డైరెక్ట్ గా చెప్పేస్తావా? మా సార్ ఏమన్నాడంటే, ఏమన్నాడు? ఇప్పుడు గుర్తురాలేదు మేడం, మళ్ళీ చెప్తాను. వద్దులే, వినడానికి ఓపిక లేదు. అవును, ఎందుకు చదువుకోలేదు? మేడం ఎక్కువ చదివితే తెల్లంటికలు వచ్చేస్తాను, చదువుకోలేదు మేడం. తెల్ల ఎంటికలు ఇప్పుడు రాలేదా? వచ్చినాయి మేడం, కలర్ వేసుకొని ఉన్నాను. ఓకే, మీ హాబీస్ చెప్పండి. చాటింగ్ విత్ గర్ల్స్, ప్లేయింగ్ ప్యాకట్, సింగింగ్ సాంగ్ మేడం. సరే, సింగింగ్ అంటున్నావు కదా, పాట పాడు మరి. ఇది బాగుందిరా, అది బాగుందిరా, దీనికన్నా దాని అక్క ఇంకా బాగుందిరా. రే రే రే, ఏం పాట ఇది? మా ఊర్లో ఫేమస్ పాట మేడం ఇది, జానపద గేయమా. బాగుంది. స్కిల్స్ ఏంటి? స్కిల్స్ కొబ్బరి చెట్లు ఎక్కుతా మేడం. కొబ్బరి చెట్టు ఎక్కడం స్కిల్లా? అంటే అది నేను మామూలుగా ఎక్కుతా ఉంటాను, అలవాట్లు. గేమ్స్ ఏమేమొచ్చు? గుచ్చి గుచ్చి పుల్ల దాంకొప్పలు వచ్చు మేడం. ఏం పుల్లా? గుచ్చి గుచ్చి పుల్ల దాంకొప్పలు మేడం. సరే, మీ రెజ్యూమే తీసుకెళ్ళండి, వేరే కంపెనీలో ట్రై చేయండి. మేడం మేడం మీతో ఒకటి ఓపెన్గా మాట్లాడేస్తాను మేడం. వాట్? మా నాయన 5 టన్నులు మాడికాయలు అమ్మినాడు మేడం. 1.5 లక్షలు వచ్చింది, ఆ 1.5 లక్షలు మీకు ఇచ్చేస్తాను మేడం. ఆ జాబ్ ఇచ్చాను మేడం. మీరు ఫస్ట్ బయటికి వెళ్తారా లేదా సెక్యూరిటీని పిలవమంటారా? అది కాదు మేడం, మధ్యవర్తులను పెట్టుకుంటే మీకు 30K 40K వస్తాయి అంతే మేడం. మీకే డైరెక్ట్గా ఇస్తే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది మేడం. ఫస్ట్ బయటికి వెళ్ళండి. మేడం ఈఎంఐలు ఏమైనా కట్టాలేమో ఒకసారి చూసుకోండి మేడం. నాకు తెలిసిన ఈఎంఐ ఎలా కట్టుకోవాలో మీరు వెళ్ళండి. మేడం మీ మెడలో సన్న సైన్ ఉండదు మేడం. లలిత జ్యువెలరీస్ నెక్లెస్ పడిందంటే అదిరిపోతుంది మేడం. డబ్బులు ఎవరికి ఊరికే రావు మేడం. ఫస్ట్ బయటికి వెళ్ళండి మీరు. సర్లే మేడం, పోతా. అబ్బా, ఊరేం వేస్ట్, తెల్లారితే టిఫిన్ కట్టి దాంట్లో ఎగ్ దోశ అని తిందాం. హలో మిస్టర్, ఎక్కడ మేడం? ఎక్కడ మేడం? ఎక్కడ మేడం? ఏంటి? స్కానర్ మేడం. ఎందుకు? కాదు మేడం, మీకు డబ్బులు ఇవ్వాలి కదా మేడం. ఇదేమన్నా చికెన్ షాప్ అనుకుంటున్నావు స్కానర్ ఉండడానికి? సారీ మేడం, అలవాట్లో పొరపాటు అయిపోయింది. అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే మేడం. ఓకే, ఇప్పుడు వచ్చింది రూట్కి. మేడం శాలరీ ఎంత వస్తుంది మేడం? 30 to 40K వరకు వస్తుంది. కటింగ్స్ గిటింగ్స్ అంటారు, ఏంది మేడం అదే? అదే హెల్త్ ఇన్సూరెన్స్, పిఎఫ్. బిఎఫ్ఆ? పిఎఫ్ 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 అంటే పర్సనల్ ఫండా మేడం? ప్రొవిడెంట్ ఫండ్. ఏదో ఒకటి చిట్ ఫండ్లే మేడం. జాబ్ కన్ఫర్మ్ అయ్యాక మెయిల్ పంపిస్తాను, చూసుకోండి. థ్యాంక్ యూ మేడం, సీ యూ సూన్. ఓకే. బ్రదరు, ఈ మంత్ రూమ్ రెంట్కి వచ్చేసింది బ్రో, థ్యాంక్ యూ. ఓ అది రోల్డ్ గోల్డ్నా? దీనికి రూమ్ రెంట్ కాదు కదా, పెరుగు ప్యాకెట్ గారు రాదు. ఓ రానా? రేపు నెల జీతం పడుతుంది, దాంట్లో 10,000 ఇస్తలే, రూమ్ రెంట్ కట్టుకుందాం. సరేనా? బాయ్ 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 బాయ్.